మై నేమ్ ఈజ్ డాక్టర్ సిఆర్ రామారావు, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను ఇవాళ మంచి విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ రోజులు చూస్తున్నాను అశాంతి, అలజడి, దిగులు, చింత, విచారంగా పెట్టుకుంటారు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అట్లా ఉన్నారు, ఇట్లాగే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను ఇట్లా లేను అని దిగులు పడితే ఎప్పటికప్పుడు అశాంతిని కొని తెచ్చుకుంటా మనసుని అల్లకల్లోలం చేసుకొని బాధపడతా ఉంటారు. దీనికి ఒక చిన్న మీకు స్టోరీ చెప్తాను. ఎందుకంటే ఇది అందరికీ అర్థమైందే, ప్రతి ఒక్కరు దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒక కాకి కథ. ఒక కాకి ఉంటుంది ఒక ఊళ్ళో. ఆ కాకి అనుకుంటే నేను నల్లగా ఉన్నాను, నేనేంటి ఎవరికి ఇష్టం ఉండదు, నాకు విలువ లేదు అని ఊహించుకుంటా ఉంటుంది. అదేమనుకుంటే స్వాన్ తెల్లగా ఉంటుంది కదా, నాకన్నా స్వాన్ బెటరు అని స్వాన్ తిరిగి వెళ్ళుద్ది. సో స్వాన్ అంటది, నాదే ఉంది, నేను ఒక తెల్లగానే ఉన్నాను, నాకన్నా రామచిలక చూడు కలర్స్కుంటుంది, అందరు దాన్ని లైక్ చేస్తారు, పెంచుకుంటుంటారు, అక్కడికి పో బెటరు అంటే రామచిలక తిరిగి వెళ్ళుద్ది. రామచిలక అంటది, నాదే ఉంది, నాకున్న 3-4 రంగులు ఎక్కువ. పీకాక్ నెమలైతే చూడు ఎన్ని మల్టీ కలర్, అందరు దాన్ని లైక్ చేస్తుంటారు, అబ్బో చూస్తాను కూడా సర్కస్లో కానీ జూలో కానీ వెళ్ళి దాన్ని ఏం చూస్తుంటారు, అది చాలా గొప్పది అంటది చిలక. కాకి అక్కడే పోద్ది, నెమలి దగ్గరికి పోద్ది. నెమలి అంటది, నీకు హాయ్, నువ్వు చూడు ఎంతమంది లైక్ చేస్తున్నారు నిన్ను, అసలు మన నన్ను ఎవడు లైక్ చేయడు, నువ్వు హాయిగా ఆనందంగా అందరు నీకు కేరింతలు కొడుతుంటారు, సంతోషంగా ఎగురుతుంటారు నిన్ను చూసి. అంటే నాది ఓ జీవితమేనా, నీకు చూడు నువ్వు ఎక్కడ కావాలని పోవచ్చు, ఏది కావాలో తినచ్చు, నిన్నెవరు పట్టించుకోరు, ప్రశాంతంగా ఉండొచ్చు, నేను చూడు నన్ను బంధిస్తారు, ఎక్కడికి ఎగరలేను, వెళ్ళలేను, ఫుడ్ బెటరు, వాళ్ళు పెట్టింది నేను తినాలి, జనం అంతా వచ్చి నా మీద రాళ్ళు వేస్తుంటారు, పడుకుంటే లేపుతుంటారు, అరుస్తుంటారు, ప్రశాంతంగా కూర్చోనీరు, పండుకోనీరు, నా ఇష్ట ప్రకారం తిన్నీరు, ఎక్కడ బాగున్నా పోలేనీరు, నాదే ఓ జీవితమేనా, నీకేం తెలుసు, ఎంత స్వేచ్ఛగా ఉంటావు, ఎంత ఆనందంగా ఉంటావు, ఎంత సంతోషంగా నీ ఇష్ట ప్రకారం తిని తిరుగుతుందో, ఈ జీవితం నీదే మంచిది అంటే అప్పుడు అంటదన్నమాట. అనుకుంటే కాకి, నిజమేరా నాయన, మనకి ఉన్నప్పుడు మన విలువ తెలియదు, మనం లేనప్పుడు ఇంకా కంపేర్ చేసుకొని లేని అశాంతి తెచ్చుకుంటున్నాము. దేవుడు ఇచ్చిన వాడికి ఎప్పుడు బ్లెస్సింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సంతోషంగా ఉంటాను ట్రై చేయండి, ఎప్పుడు ఫ్లై అంట ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఉత్సాహంగా తెచ్చుకొని మంచి కమాండ్స్ ఇచ్చుకోండి, మంచి అఫర్మేషన్ ఇచ్చుకోండి, మంచి విజువలైజేషన్ చేసుకోండి, అరే జీవితం మంచి కొట్టది, మంచి నా జీవితం ఆనందంగా బతుకుతాను నేను అని అనుకొని కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా మీరు కంపేర్ చేసుకోకుండా మీరు ఉన్నదాంతో తృప్తిగా బతుకుతూ ఆనందమయం చేసుకోవాలని, జీవితంలో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.